వెల్కమ్ టు KKPBT ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం AI ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన ఫౌండేషన్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫౌండేషన్ మోడల్స్ అంటే ఏంటి? ఇవి చాలా పెద్ద మొత్తంలో డేటాతో ట్రైన్ అయిన AI మోడల్స్. వీటిని రకరకాల పనుల కోసం యానిమల్ లేదా టూల్ లాగా మల్టిపుల్ యాప్స్లో అడాప్టబుల్గా వాడుకోవచ్చు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి ఉపయోగాలేంటో ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం. మొదటిది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లేదా LLMs. ఇవి ముఖ్యంగా మనం మాట్లాడే భాష, టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. మీరు వ్రాసే ఆర్టికల్స్, ఇమెయిల్స్, ప్రోగ్రామింగ్ కోడింగ్, అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి పనులను LLMs చాలా ఈజీగా చేస్తాయి. టెక్స్ట్తో చేసే దాదాపు అన్ని పనులకి ఇవే ఫౌండేషన్. రెండో రకం కంప్యూటర్ విజన్ మోడల్స్. ఇవి విజువల్ కంటెంట్ని హ్యాండిల్ చేస్తాయి. అంటే ఫోటోలు, డయాగ్రమ్స్ లేదా వీడియోలను ప్రాసెస్ చేసి అర్థం చేసుకోవడం వీటి పని. ఉదాహరణకి ఒక ఫోటోలో ఏముందో గుర్తించడం లేదా కొత్తగా AI ఇమేజెస్ మరియు వీడియోలను క్రియేట్ చేయడం వంటివి ఈ మోడల్స్ ద్వారానే జరుగుతాయి. మూడో రకం ఆడియో అండ్ స్పీచ్ మోడల్స్. ఇవి సౌండ్ మరియు వాయిస్ని ప్రాసెస్ చేస్తాయి. మనం మాట్లాడే మాటలను టెక్స్ట్గా మార్చడం, స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ని రియలిస్టిక్ వాయిస్గా మాట్లాడించడం, టెక్స్ట్ టు స్పీచ్ లేదా రియల్ టైంలో లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేయడం వంటి పనులను ఇవి పర్ఫెక్ట్గా చేస్తాయి. నాలుగో రకం అత్యంత పవర్ఫుల్ అయినవి మల్టీమోడల్ మోడల్స్. ఇవి ఒకే సమయంలో టెక్స్ట్, ఇమేజెస్ మరియు ఆడియో ఇలా రకరకాల డేటా రకాలను కలిపి అర్థం చేసుకోగలవు. వేర్వేరు రకాల ఇన్పుట్స్ని ఒక్కసారే ప్రాసెస్ చేసి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ ఇవ్వడం వీటి స్పెషాలిటీ. ఇది రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కస్టమర్ కేర్ చాట్బాట్ ఉంది అనుకుందాం. అక్కడ ఒక యూజర్ తన పాడైపోయిన ప్రోడక్ట్ ఫోటో అప్లోడ్ చేసి మెసేజ్ పెడతాడు. ఒక మల్టీమోడల్ ఫౌండేషన్ మోడల్ టెక్స్ట్ మెసేజ్ని చదివి ఫోటోలోని ప్రాబ్లంని స్కాన్ చేసి కస్టమర్కి అర్థమయ్యేలా రియల్ టైంలో వాయిస్ ద్వారా సొల్యూషన్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఫౌండేషన్ మోడల్స్లోని ముఖ్యమైన రకాలు: LLMs, విజన్ మోడల్స్, ఆడియో మోడల్స్ మరియు మల్టీమోడల్ మోడల్స్. ఈ మోడల్స్ వల్లనే మనకి రోజురోజుకి మరింత పవర్ఫుల్ AI టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మరింత AI ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe, like and share. Thank you.